ప్రియుడు అతని సోదరుడితో కలిసి ఓ మైనర్ బాలిక తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా తల్లిని హత్య చేశారు, అంతేకాకుండా ఈ ప్రియుడికి ఆ మైనర్ బాలికకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం, ఈ అంశాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మైనర్ బాలిక చెల్లెలు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము ఆమెతో. అమ్మ, నువ్వు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో అమ్మని ఇలా చంపేసిన తర్వాత నువ్వు ఉన్నావా, ఎక్కడికి వెళ్ళావు ఆ టైంలో? అప్పుడు మమ్మీ అంటే కొంచెం అటు ఇటు ఉంది, అంటే కాలు అటు ఇటు కత్తుంది. అయితే అన్నయ్య వాళ్ళు వచ్చినాక నాకేం చెప్పి తెలియదు. నాకు అన్నయ్య వాళ్ళు అట్లా చేస్తారనేసి వేరే ఒక అక్క వాళ్ళు ఉన్నారు. ఆ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు, మేము మమ్మీని చూస్తాం, మమ్మీ పైన నీళ్ళు వేసి లేపి మాట్లాడితే హాస్పిటల్ తీసుకుపోతా అన్నారు. నేను ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి పోయినాక మళ్ళీ వచ్చిర్రు. ఆ అక్క అన్న వాళ్ళు వచ్చి నువ్వురా ఏమైంది చూడు, ఏమంటారు ఇప్పుడు అన్నాయి. మమ్మీ నేను ఇంట్లోకి వచ్చి చూసే వరకు మళ్ళీ ఇట్లా పడిపోయి ఉంది. మమ్మీని చూడాలంటే భయం అయింది నాకు. మళ్ళీ మమ్మీ ప్రాణాలు పోయేదాకా అక్కడ కూర్చోబెట్టారు బయట. నాకు అంబులెన్స్కి ఫోన్ చేయండి, అంబులెన్స్కి ఫోన్ చేస్తలేరు, లేదు పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఎవరికి చేయనియట్లేదు. అట్లనే నన్ను బంధించుంచిర్రు. ఫుల్ టార్చర్. మా అక్క వద్దు ఎవరితో మాట్లాడొద్దు, డేంజర్ మనకు, లేదు మాట్లాడొద్దు అనేసి నన్ను అట్లనే ఆపేసింది. అంటే ఆ టైంలో మీ అక్కతో పాటు మిగతా ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారా? అంటే అక్కనే ఫోన్ చేసింది వాళ్ళకి. ఫోన్లో ఉంది, కాల్ లిస్ట్ తీస్తే ఫస్ట్ అనే నెంబర్ ఉంది. అంటే నిన్న నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే నువ్వు ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళావా? ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇలా కనిపించారా? స్కూల్కి వెళ్ళి వచ్చినాక లంచ్ తినేసి ఒక అక్కని తీసుకోవడానికి వెళ్ళుండే మమ్మీ చెప్తే. దాని తర్వాత మళ్ళీ మా అక్క వచ్చింది. మా అక్క వచ్చి మమ్మీ ఇట్లా ఆమెను తీసుకుని రమ్మంటుంది ఇంటికి, అది ఆంటీ వాళ్ళు వస్తారంట మాట్లాడతారంట అన్నది. అంటే సరే అని చెప్పేసి వెళ్ళినాం మేము. అంటే నమ్మిన నేను చెప్పిందేమో నిజంగా మా మమ్మీ అనేసి, కానీ చెప్పలేదు మా మమ్మీ. అంటే మా మమ్మీని ఇట్లా కొట్టడానికి నన్ను తీసుకొని వచ్చేసింది మా అక్క బయట నుంచి. నాకు తెలియదు మ్యామ్ అప్పుడు ఇట్లా అవుతుందని అసలు. అంటే మళ్ళీ నువ్వు వెళ్ళి చూసిన తర్వాత ఆ సమయంలో మీ అక్కతో పాటు ఆ ఇద్దరు అబ్బాయిలను కూడా నువ్వు చూసావా? లేదు, అప్పుడు మమ్మీని కొట్టిర్రు, కొట్టి ఇక్కడికి వెళ్ళిర్రు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఆనపైన డౌట్ రావద్దు నాకు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకే ఫస్ట్ ఫోన్ చేసింది, అంబులెన్స్కి ఫోన్ చేయకుండా అక్క. వాళ్ళు వస్తురు అన్నది. వాళ్ళు వచ్చేదాకా ఉన్నాం మేము. 1 అవర్ ఎబోనే అయింది. అట్లనే ఉన్నాం, లోపలికి పోలేం. లోపలికి పోతే భయం అవుతుంది. మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్ అంతా కింద పడడం, మొత్తం ఎగ్స్ అవి ఇవంతా కింద పడి మమ్మీ అసలు చూడలేని పరిస్థితిలో చూసినాం మేము. ఎంత భయంకరంగా ఉందంటే అమ్మ ఇక్కడ 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 మొత్తం బ్లడ్, మొత్తం ఇల్లంతా బ్లడ్ అక్కడక్కడ. మమ్మీకి చేతికి టైట్ బ్రాస్లెట్ ఉంటుంది మ్యామ్, అది ఎంతమంది చెప్పినా తెగదు అసలు. అయితే దేవుని దగ్గర నుంచి పడితే మమ్మీ తెగదు కదా మేము, అంత ఈజీగా అది దేవుని దగ్గర నుంచి పడితే అక్కడనే పడుతుంది. మమ్మీ చేతికే ఉంటుంది. కానీ ఆ బ్రాస్లెట్ ఏమైంది, ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళి పడింది. మమ్మీ ఆడుంటే బ్రాస్లెట్ వెళ్ళి ఆడబడింది. ఫస్ట్ నేను అదే చూసిన. అంటే ఇది అంతా అక్కనే చేపించింది. అక్క వాళ్ళు ఉండొద్దు. అమ్మ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ కనిపించాయి? అంటే మాకు తెలియదు. నేనేమనుకున్నా అంటే ఇట్లా పూజ చేస్తుంటే కింద పడ్డదేమో అనుకుని ఫస్ట్ అట్లనే అనుకున్నా. దాని తర్వాత సార్ వాళ్ళని పిలిచినాక సార్ వాళ్ళు వచ్చినాక చెప్పారు ఇట్లా మర్డర్ చేసిర్రు, ఇట్లా నెక్ దగ్గర పెట్టిర్రు అంటే అప్పుడు చెప్పిందంట అక్క. నాకు అప్పటి వరకు చున్నీతో హ్యాంగ్ చేశారు, ఇంకా ఏ రకంగా చంపేశారు అంటే సుత్త తీసుకొని ఇక్కడ కొట్టిర్రు, మొత్తం ఇట్లా వాసిపోయింది, ఇక్కడ కొట్టిర్రు వెనకాల. అయితే నేను అక్కడ సుత్తుంది మ్యామ్, ఇట్లా పొయ్యి బండలాగా ఉంది, దానిపైన సుత్తుంది. నేను ఇందాక మా పెద్ద మమ్మీతో వెళ్ళినప్పుడు చూసుండే, పెద్ద మమ్మీ ఇక్కడ సుత్త కూడా ఉంది, సుత్తతో కూడా కొట్టింది మమ్మీని. మమ్మీ ఎంత అరిసి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది అని ఫుల్ ఏడవడం మ్యామ్. నేను మా పెద్దమ్మ, కానీ మా అక్కకి ఏడుపు రావట్లేము అసలు. అసలు ఎవరమ్మా మీ అక్కకి ఎట్లా పరిచయం వాళ్ళు? అసలు ఆ ఇద్దరు ఎవరు? నీకేమన్నా ఎప్పుడైనా షేర్ చేసుకుందా? ఎన్ని రోజుల నుంచి పరిచయం? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏమన్నా తెలుసా? అంటే వాళ్ళు ఇన్స్టాలో పరిచయం మేము మా అక్కకి 8 months అయింది. అయితే ఇన్స్టాలో అట్లా ఉంటాయి కదా చిన్న చిన్న పరిచయాలు, అట్లనే అనుకుంది. అయితే January 26th మా అక్క పిలిచి ఉండే ఒకసారి మా మమ్మీ దగ్గర వచ్చి మాట్లాడనేసి. అప్పుడు మమ్మీ అన్నది, బెదిరించింది, ఎట్లుంది నీ అవతారం ఎట్లుంది అనేసి తిట్టింది. దాని తర్వాత ఇంకా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిందంట. మీ మమ్మీ అట్లా, మీ మమ్మీ ఇట్లా, మీ మమ్మీ దగ్గర ఉండొద్దు, మీ మమ్మీని చంపేద్దాం ఇట్లా అన్నంట. వాళ్ళు ప్లాన్ వేసుకోరంట మ్యామ్. ప్లాన్ వేసుకొని ఇప్పుడు
అమ్మను ఒకసారి కొట్టిర్రు. అమ్మ ఇంకా కొనుపుడుతో అటు ఇటు కొట్టుకుంటుంటే మళ్ళీ నెక్ దగ్గర పెట్టేసి చంపేసి అంత ధైర్యంగా ఒప్పుకుంటారు వాళ్ళు. ఆ డాడీ ఏం చేస్తూ ఉంటారు? చనిపోయారని తెలిసింది, ఎలా చనిపోయారు ఏంటి, మరి ఎలా చూసుకుంటారు అమ్మ? అసలు ఈరోజు మీ అక్క ఇటువంటి దారుణంగా అమ్మని ఇలా చేస్తుందని అసలు ఊహించుండరు కదా? లేదు మ్యామ్, మా డాడీ బేకరీలో కేక్ల మాస్టర్. అయితే పొద్దున్నే డ్యూటీకి వెళ్తున్నాడు. అంటే వాళ్ళు ఏదో ఆర్డర్ వచ్చిందనేసి తొందర రాన్నారంట. అయితే వెళ్తుంటే డాడీ వెళ్ళి ఇంకో దానికి గుద్దిన్నాడు, స్పీడ్ బ్రేక్ వేస్తే అని. యాక్సిడెంట్లో చనిపోయారు. స్పాట్ డెడ్ డాడీ అక్కడే. ఓకే, అంటే అమ్మే మీకు అన్ని ఒక రకంగా, అక్క కూడా ఒక అమ్మ లాంటిదే. అలాంటి అక్క ఈరోజు అమ్మని ఈ విధంగా చేయడము, ఒకవైపు రీసెంట్గా నాన్న చనిపోవడము, ఎవరినో ఒక ప్రమేయం ఉన్న వ్యక్తి ఈరోజు అంటే ఎవరో మీ ఫ్యామిలీలోకి మధ్యలోకి వచ్చి ఈ విధంగా అమ్మ నాన్నని పోగొట్టుకొని అక్కనే చూసుకుంటుంది అనుకుంటే అక్క కూడా అలా చేసి ఏం చెప్తావు? నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలే మేము. అసలు మా అక్క ఏమంటుంది, ఇప్పుడు ఒకవేళ మన మదర్కి ఏమన్నా అయితే నువ్వు వాళ్ళతో ఉంటావా, పెద్ద మమ్మీ వాళ్ళతో ఉంటావా, ఏం చేస్తావు నన్ను అడుగుతారు. మమ్మీ నేను ఏం చెప్పాలి? మేము హాస్పిటల్ తీసుకోదామంటే అస్సలు నన్ను మాటలలో పడేసి మమ్మీ చనిపోయేదా కూర్చోబెట్టారు మ్యామ్. ఆ కూర్చోబెట్టిన టైంలో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. అయితే నేను ఏమనుకున్నా అంటే హాస్పిటల్ తీసుకుపోతారేమో అనుకున్నా మ్యామ్. అయితే నేను 108 కూడా కాల్ చేసి ఉండే, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్క వాళ్ళు వచ్చారు కదా, తీసుకుపోతారేమో హాస్పిటల్కి అనుకున్నా. కానీ ఉన్న కాడికి చంపేసారు మ్యామ్ మమ్మీని. ఏం చెప్తావు ఇప్పుడు? అమ్మ లేరు, అక్క చూస్తే ఇలాంటి పని చేసింది, ఎవరో వ్యక్తి, ఆ వ్యక్తి డీజే ప్లేయర్గా చేస్తున్నారని చెప్తున్నారు. సో ఎటువంటి న్యాయం కావాలంటావు అమ్మా? నేనైతే బయటికి రావద్దు మ్యామ్. అలాంటి వాళ్ళు బయటకు వస్తే ఇంకెంతమందిని ఏం చేసేది తెలియదు. ఇప్పుడు మా మమ్మీ బయట మహిళా మండలి అధ్యక్షురాలు మ్యామ్. మమ్మీ బయట చాలా పెద్ద పేరుంది. అలాంటి ఆమె చంపేసిందంటే అంత ప్రిప్లాన్డ్గా, ఇంకా ఆయన ఎంతమందిని చంపుంటాడు. అట్లా భయం అవుతుంది. ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిందనుకో, ఆయన వదిలేసిరంట. మొన్న రిమాండ్ నుంచి వదిలేసిరంట. రేపు కోర్టుకి వెళ్ళేది ఉంది అట్లా అని చెప్పేసి నువ్వు చెప్తావా అని మధ్యాహ్నం వచ్చి బెదిరించినట్ట. నేను అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లా మేము వచ్చినామని ఎవరితోనన్నా చెప్తే చంపేస్తాం నిన్న చెప్పిరంట. అయితే అక్కలను తీసుకొని వచ్చేసింది కదా, కొట్టిరా మమ్మీని. మమ్మీ చీరకొంగ ఎక్కడెక్కడో కొట్టింది మేము. అసలు మొత్తం వీళ్ళంతా బ్లడ్. ఆడికి పోవాలంటే ఇప్పుడు మళ్ళీ భయం అయింది నాకు. అంటే అమ్మ ఏం చేస్తూ ఉంటారు అంటే చాకల ఐలమ్మకు సంబంధించినటువంటి బంధువులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఏంటి రిలేషన్? మన్మరాలు అంటే మా అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్ అట్లున్నాయి మ్యామ్. మమ్మీ అయితే సాంగ్స్ పాడుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చినాక జీతం కూడా పెంచుండే మమ్మీకి. సంస్కృత సారథి అని కల్చరల్ డిపార్ట్మెంట్. అంటే ఇట్లా బయట ఎవరికన్నా మంచిగా ఉంచాలి చుట్టుపక్కల అట్లా అనేసి, అంటే ఇక్కడున్న ప్రాంతాలలో అనౌన్స్మెంట్ చేస్తారు. ఏం చెప్తావు ఫైనల్గా ఈరోజు? వాళ్ళైతే బయటికి రావద్దు మేము. అసలు వాడు బయటికి రావద్దు. వాళ్ళ తమ్ముడు దొరుకున్నా మేము రాత్రి మేము కూర్చున్నప్పుడు వచ్చి నాతోనే మా అమ్మను కొట్టి నాతోనే మాట్లాడిండు మేము. వాడు మీ మమ్మీకి ఏం కదని మా అమ్మ ప్రాణాలు పోయేదాకా చూసిర్రు. అంటే మా అక్క ఏముందంట, చంపేద్దాం మా అమ్మని, మా అమ్మ వద్దు మా అమ్మ అంటే ఒకసారి కొట్టిపించింది మేము. అయినా కూడా మాకు జాలి రాలే, ఆమె ఇంకా చచ్చిపోలేదు అన్నది. మళ్ళీ పిలిపించింది, చంపేపించింది మేము. ఇంకా నేను ఏం చెప్పాలి నాకు అర్థమైతే ఇట్లా షేవరైపోతున్నాను నేను. అయితే అక్కడ ఒక అక్క వాళ్ళు ఉంటారు, లేదు బెట్టి ఇట్లా పోలీసులకు ఫోన్ చేయకుండా ఉండొద్దు తిడతారు అన్నది. నేను చెప్తానే ఉన్నా చేద్దాము అని. నేను అప్పటి నుంచి నాకు 100 డైల్ చేసినా అయిపోయింది మ్యామ్. అప్పుడు మా మమ్మీ బతుకుతుండే. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ముందుగా ముగ్గురు కలిసి తల్లిని హత్య చేయడం జరిగింది. అప్పటికి చనిపోకపోయేసరికి బయట నుంచి వచ్చినటువంటి చిన్న కూతురు డైల్ 100కి కాల్ చేద్దాము, లేదంటే 108కి కాల్ చేద్దాము అని చెప్పేసి ఎంత బతిమలాడినా కూడా కనీసం పట్టించుకోకుండా ఆమెను కూడా బంధించి, ఆ తర్వాత ఆ తల్లిని ఒకవైపు ఎవరైతే డీజే ప్లేయర్గా పనిచేస్తున్నటువంటి నిందితుడితో పాటు అతని సోదరుడు మైనర్, అంతేకాకుండా మైనర్ బాలిక, ఈ ముగ్గురు కలిసి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఆ ముగ్గురికి ఖచ్చితంగా శిక్షణ విధించాలి అని చెప్పేసి ఆ చిన్నారి కోరుకుంటుంది. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.